విశాఖపట్నానికి గూగుల్ కంపెనీ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనున్నట్లు మన రాష్ట్రంలో కొంతమంది గూగుల్ రావడాన్ని విమర్శిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భారీ రాయితీలిచ్చి గూగుల్ను తెచ్చారని కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వకుండా ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. వాటిని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. కంప్యూటర్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయన్నారని, మెట్రో రైలు వచ్చినప్పుడు పర్యావరణం దెబ్బతింటుందని విమర్శించిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజల జీవన విధానం వాటిపై ఆధారపడి ఎలా ముందుకు సాగుతుందో చూస్తున్నాం కదా. గూగుల్ కంపెనీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది ముఖ్యం కాదు, అది రావడం వల్ల ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఉదాహరణకు హైదరాబాదులో చంద్రబాబు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ ఒక్కదాన్నే అందరూ చూశారు, విమర్శించారు. కానీ ఆ తర్వాత ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో మనందరికీ తెలుసు. ఎక్కడో ఏదో నష్టం జరుగుతుందని ప్రైవేట్ కంపెనీలను అడ్డుకుంటే భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళలేమన్నారు. కమ్యూనిస్టు దేశంగా ఉన్న చైనా, అలాగే కమ్యూనిస్టు రాష్ట్రంగా ఉన్న కేరళ కూడా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ను విమర్శించడం మానేసి కమ్యూనిస్టు పార్టీల మాదిరిగా ప్రైవేటు పెట్టుబడులకు మేం కూడా వ్యతిరేకమని ఏదో ఒక విధానాన్ని చెప్పడమో, లేదంటే నేరుగా పార్టీ పేరును వైసీపీ కమ్యూనిస్టు పార్టీగా మార్చుకోవాలన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నం 12 దేశాలను అనుసంధానిస్తోందని, గ్లోబల్ కనెక్టివిటీకి సెంటర్ అవుతోందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నంకు తీసుకురావడం ద్వారా భారతదేశం వెనకబడకుండా ప్రపంచానికి కనెక్ట్ చేశారని, అందుకు తాను చంద్రబాబును, లోకేష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. చూస్తూ ఉండండి, ఆ రోజు ఏపీకి మైక్రోసాఫ్ట్ను చంద్రబాబు తెచ్చినప్పుడు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వచ్చారు. ఈరోజు గూగుల్ రావడం ద్వారా డొనాల్డ్ ట్రంప్, సుందర్ పిచాయ్ కూడా వస్తున్నారని నేను తారీఖు చెప్పలేను, కానీ వారు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతానని నాగేశ్వర్ ఇంటర్వ్యూను ముగించారు.